ब्रह्मेन्द्रादिमरुद्धनेश्वरभ्यश्चिदं योजभिः वन्देऽहं सकलं कलङ्करहितं स्नानोर्मकं पश्चिमां देवताभ्ये नमो नमः। ओम सहस्रपरमादेवी शतमूलार्चतां गुरा सर्वगं हरजमे पापं धूर्वादु स्वप्ननाशिने मनोर्मनाय नमः। बाहुभ्यां मददेवास्तयातधान्यः असव्यस्ताम्रो अरुणवदपप्रस्मं असव्यवसरपतिनीलग्रीवो विलोहिता उदयनं गोहस्राक्षाय निवृते अतो ये सुखद्वानोऽहं तेभ्यो करन्नमः। प्रपञ्चजन्मनस्तमभयोराग्नियोर्जां दासदस्तयोः परादो మన ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ విష్ణు కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు అంటీపాలెం మాదేటి గార్డెన్ రామచంద్ర నగర్ ఎంటీసీ పాలెం ఏరియాలో రోడ్ కలవట్లు అలాగే 127 లక్షలతో 1,27 లక్షలతో ఈరోజు వర్క్ 44 వార్డులో చేస్తున్నది చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే నార్త్ నియోజకవర్గంలో అత్యధికంగా మా వార్డులో ఈరోజు 1,27 లక్షలతో రోడ్లు శంకుస్థాపన అవుతున్నది చాలా గర్వపడుతున్నాను. అలాగే ఇంకా మన 44వ వార్డులో సోలార్ కాంప్లెక్స్లు అవి కూడా టెండర్లు వర్క్లు పెట్టాము, అవి కూడా త్వరలో వస్తాయని ఆశిస్తున్నాను. చాలా సంతోషకరమైన రోజు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం కూడా ఈ రోజు నుంచే మొదలైంది. ఈరోజు రేపు వారు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ముందుగా తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ వార్డులో కూడా మహానాడు కార్యక్రమంతో పాటు ఇక్కడ క్లస్టర్స్లో తెలుగుదేశం పార్టీ 2 వార్డ్స్ కలిపి 44 వార్డులో ఇక్కడ చేయటం జరిగింది. దానికి ఆధ్వర్యం వహిస్తూ కోయిలాడు వెంకటేష్ ఇంకా మిగిలిన గారపాటి సత్యనారాయణ గారు అందరూ కూడా ఇక్కడ కలిసి చేయటం. వారు మహానాడు కార్యక్రమం 5 గంటలకు అయిపోతుంది అని చెప్పిన తర్వాత మనము కార్యక్రమం 6 గంటలకి పెట్టుకోవడం జరిగింది. ఈరోజు 44వ వార్డులో 127 లక్షల రూపాయలతోటి వివిధ వర్క్స్, ఒక 5 వర్క్స్ శంకుస్థాపన కార్యక్రమానికి ఇచ్చేసిన గ్రామ ప్రజలు, పెద్దలు, ప్రసాద్ గారు, అట్లాగే ఇంకా ఇక్కడ తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన నాయకులు అందరికీ కూడా ధన్యవాదములు తెలియజేసుకుంటూ, ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. రేపు కూడా సెలవు దినం అయినప్పటికీ కూడా చాలా వర్క్స్ పెండింగ్లో ఉండిపోయినాయి అనే ఉద్దేశంతో రేపు కూడా వేరే వార్డులో మహానాడు టైం అయిపోయిన తర్వాత కార్యక్రమం అయ్యాక అందరినీ కూడా ఇన్వైట్ చేసి రేపు కూడా వేరే వార్డులో చేపట్టడం జరుగుతుంది. అట్లాగే నార్త్ నియోజకవర్గంలో ఇప్పటికీ సుమారు 2 సంవత్సరాలు కావస్తుంది. ఈ 2 సంవత్సరాల లోపున కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టడం జరిగింది, అభివృద్ధి కార్యక్రమాలు. ఇంకా మున్ముందు ఏదైనా పెండింగ్ వర్క్స్ ఉంటే తప్పనిసరిగా చేస్తాము. వార్డు స్థాయిలో ఉన్న నాయకుల ద్వారా కానీ మా దగ్గరికి డైరెక్ట్గా విన్నపాలు ఏదైనా ఉంటే దయచేసి తీసుకుని వస్తే తప్పనిసరిగా ఆ పనులన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. గారు ఇక్కడ నార్త్లో ఉండడం మాకందరికీ చాలా అదృష్టం. ఎందుకంటే ఎన్నో ఏళ్ళగా ఈ కలవాట్లు అనేవి చాలా ఇబ్బందిగా ఉండేవి. ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడి ఈ కలవట్లో వాటర్ వెళ్ళకపోవడం వల్ల, కలవట్లు సరిగా సగం సగం విరిగిపోయి ఉండడం వల్ల ఈ అన్నిటికీ శంకుస్థాపన గురించి కానీ ప్రతిదీ అభివృద్ధి ప్రదంలోనే కానీ విష్ణు కుమార్ రాజు గారు చాలా, అంటే ఏ ఎమ్మెల్యే కూడా ఇప్పటికి వచ్చి చెయ్యలేని పనులన్నీ కూడా ఎమ్మెల్యే గారు ముందుకు తీసుకెళ్తున్నారు. ఇక్కడ ప్రజలైతే మాత్రం చాలా హ్యాపీ అనమాట. ఎమ్మెల్యే గారు ఏదైనా సరే ఏదైనా చెయ్యాలనుకుంటే అది చిత్తశుద్ధితో పనిచేసే ఎమ్మెల్యే మాకు ఉన్నారు. అందుకే ఈ ప్రజలందరూ కూడా చాలా ఆనందిస్తున్నారు. మాకు ఇలాంటి ఎమ్మెల్యే దొరకడం కూడా మా అదృష్టం అండి. శంకుస్థాపన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు నార్త్ శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు గారికి, మరి వార్డులో ఉన్నటువంటి వివిధ పార్టీ మిత్ర పక్షాల నాయకులకి, ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఏటో అన్నది ఇప్పుడు ప్రజలకి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా అభివృద్ధి ఫలాలు
అన్నీ అందుతున్నందుకు పర్టికులర్గా నార్త్ నియోజకవర్గంలోని వార్డుల అభివృద్ధి కోసం విష్ణుకుమార్ రాజు గారు చేస్తున్నటువంటి కృషికి వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ మళ్ళీ ఇలాంటి శాసనసభ్యులే ఉండాలని వారికి రాష్ట్ర మంత్రివర్గంలో కూడా చోటు కల్పిస్తే ఇంకా మన నియోజకవర్గానికి ఉన్న స్థాయిలో తీసుకెళ్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.